ఈరోజు మనం సర్వీస్‌ను సంబంధించినటువంటి హెచ్ఎంఐఎస్ ప్రాజెక్ట్‌లో మనం పేషెంట్ రిజిస్ట్రేషన్ గురించి అయితే చూస్తున్నాం. సో, మనందరికీ పేషెంట్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి కొంత పార్ట్ అనేటువంటిది మనం ప్రీవియస్‌గా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు టాపిక్‌లో ఏంటంటే, ఈ పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ సంబంధించినటువంటి ఇంకొంత డీటెయిల్స్ అనేటువంటివి మాట్లాడుకుందాం. అంటే పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో మనం ఏదైతే డేటాను మనం పిన్ కోడ్స్ అనేటువంటివి తీసుకున్నామో, సో, ఇప్పుడు ఈరోజు ఏంటంటే డాక్టర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి వాటితో కాకుండా ఇంకా ఏదైనా డీటెయిల్స్ అనేటువంటిది మనం ఎలా ఇన్‌స్టాల్ చేసుకుంటాం, ఎలా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం అనేటువంటిది మాత్రం చూద్దాం. సో, ఇదే కదా మనకు పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్. ఇది హెచ్ఎంఐఎస్‌లో ఉన్నటువంటి పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్. సో, దీనిలో మనం ప్రీవియస్‌గా ఏంటి అడ్రెస్‌కు సంబంధించినటువంటి సెక్షన్‌లో ఏంటి ఏదైతే ఒక పిన్ కోడ్ అనేటువంటిది ఎంటర్ చేసుకుంటానో, ఆ పిన్ కోడ్ అనేటువంటిది మనకు జస్ట్ క్లిక్ చేసుకుంటే ఆ పిన్ కోడ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది రావాలి అనుకున్నాం. సో, జస్ట్ లైక్ లింక్ ఇచ్చాం అంతే. ఒక డమ్మీ డేటాను నేను కొత్త తీసుకొని అది నేను జస్ట్ పోస్టల్ కోడ్ అనేటువంటి ఎంటర్ చేసుకోగానే ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటట్టుగా చేసుకున్నాం. సరే, ఇంకా ఇది సెలెక్ట్ చేసుకోగానే ఆ డేటా అనేటువంటిది ఇక్కడ ఎలా పాపులేట్ అవుతుంది అనేటువంటిది మనకు ప్రీవియస్ నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం అనేసి చెప్పుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఏం చేద్దామంటే ఫస్ట్ ఇంకొంచెం కంటిన్యూషన్‌లో ఏంటంటే ఈ ఫ్యామిలీ డాక్టర్ యొక్క డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా ఫార్మసీ డీటెయిల్స్ కావచ్చు. సో, వాటి గురించి మనం తెలుసుకుందాం. అంటే జస్ట్ లైక్ ఫ్యామిలీ డాక్టర్ డీటెయిల్స్ కూడా మనం వేరే ఒక టేబుల్‌లో నుండి మనం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా డమ్మీ డేటాను మనం క్రియేట్ చేసుకొని సో, దాన్ని తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకేనా? సో, దానికోసం ఏంటంటే మనం ఏం చేద్దాం, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, డాక్టర్ నేమ్ ఉంది, అదేవిధంగా ఫోన్ నంబర్ అండ్ అడిషనల్ నోట్స్ అనేటువంటిది ఉన్నాయి కదా! సో, ఈ విధంగా మనం ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్ యొక్క డీటెయిల్స్ కోసం ఏంటంటే ఫస్ట్ మనకు ఒక డమ్మీగా ఎక్సెల్ షీట్ అనేటువంటిది కావాలి. సో, దానికంటే ముందు మనం మర్చిపోయాం ఒకటి చూడండి, ఇక్కడ హెచ్ఎంఐఎస్ అనేటువంటిది ఏదైతే మనకు పేషెంట్ రిజిస్ట్రేషన్ అయ్యేటువంటి ఒక అప్డేట్ సెట్ ఉందో ముందు అప్డేట్ సెట్ పెట్టుకోవాలా. ఎందుకంటే అప్డేట్ సెట్ పెట్టుకుంటేనే కదా మనకు ఆ టేబుల్ క్రియేషన్స్ కావచ్చు అవన్నీ కూడా మనకు ప్రాపర్‌గా వచ్చేస్తాయి. సో, కాబట్టి ఫస్ట్ మనకు అప్డేట్ సెట్ రన్నింగ్‌లో ఉందో లేదో చెక్ చేసుకున్న తర్వాతనే సో, మిగతాదైతే చేసుకుందాం. సో, దానికోసం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక ఎక్సెల్ షీట్‌ని అయితే క్రియేట్ చేసుకుందాం. సో, ఎక్సెల్ షీట్‌ని క్రియేట్ చేసుకొని ఆ ఎక్సెల్ షీట్‌లో కొంత డమ్మీ డేటాను పెట్టేసే ప్రయత్నం చేద్దాం. ఏం డమ్మీ డేటాను పెడతాను ఏంటనేటువంటిది మీకు నేను చూపిస్తాను ఇక్కడ. సో, జస్ట్ ఎగ్జాంపుల్‌గా మనం ఒక ఎక్సెల్ షీట్‌ని తీసుకుందాం. ఈ ఎక్సెల్ షీట్‌ని బ్లాంక్ షీట్‌ని తీసుకొని ఎక్సెల్ షీట్‌లో ఏంటంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? సో, నంబర్ కావాలా? ఏదైనా ఫార్మ్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటున్నాం, ఫార్మ్ అనేటువంటిది సేవ్ చేసుకుంటున్నాం అంటే నంబర్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నంబర్ తీసుకున్నాను. దాంతో పాటుగా నేమ్ ఆఫ్ ది డాక్టర్. సో, ఏ డాక్టర్ ఉన్నారో ఆ డాక్టర్ పేరేంటి అనేటువంటిది. సో, కాంటాక్ట్ నంబర్ అనేటువంటిది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేబీ అడ్రస్ తీసుకుందామా? రైట్. అడ్రస్ తీసుకుందాం. అతని యొక్క మెయిల్ ఐడీ ఉంటే మెయిల్ ఐడీ అని, లేదంటే ఫోన్ నెంబర్ ఆల్రెడీ తీసుకున్నాం కదా కాంటాక్ట్ నెంబర్. సో, మెయిల్ ఐడీ అని తీసుకున్నాము. తీసుకొని సరిపోతుంది ఇంకా. ఓకే. సో, నేమ్ ఆఫ్ ది డాక్టర్, నేమ్ క్వాలిఫికేషన్ ఒకటి యాడ్ చేద్దాం మధ్యలో. ఓకే. సో, క్వాలిఫికేషన్ అనేటువంటిది కూడా సో, యాడ్ చేస్తున్నాను అనుకోండి. ఇంతే. సో, సరిపోతుంది. సో, డమ్మీగా ఒక 10 రికార్డ్స్ తీసుకుందాం దీనిలో. సో, సింపుల్‌గా రైట్. సో, ఏం చేద్దాం, క్వాలిఫికేషన్ తర్వాత ఏమిటి, ఓకే, ఇతను గవర్నమెంటా? ప్రైవేటా? సో, అంటే గవర్నమెంట్ డాక్టరా? లేదంటే ప్రైవేట్ డాక్టరా కూడా మనం సో, తెలుసుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా మనం గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ అనేటువంటిది కూడా మనం తీసుకుందాం. ప్రైవేట్ ఆర్ గవ్. సో, ఈ విధంగా కూడా తీసుకున్నాం. జస్ట్ లైక్ ఇది మీకు నచ్చిన విధంగా మీరు పెట్టుకోండి. సో, ఇలా అని ఖచ్చితంగా చెప్పడానికి ఏం లేదు. సో, మీకు ఒకవేళ నచ్చిన విధంగా మీకు ఎలా కావాలంటే అలాంటి డమ్మీగా మీరు తీసుకోండి, డేటాను తీసుకోండి. ఇక్కడ నేను ఒక 10 రికార్డ్స్ తీసుకుంటున్నాను అనుకోండి. సో, 10 రికార్డ్స్ అనేటువంటిది సో, ఎంటర్ చేయబోతున్నాను. సో, డమ్మీగా ఎంటర్ చేస్తున్నాను. సో, రియల్ కాదు, జస్ట్ లైక్ ఎగ్జాంపుల్‌గా. సో, కమల్ సింగ్ అని తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎవరు తీసుకుందాము అంటే కమల్ సింగ్ తర్వాత నెక్స్ట్ ఎవరైనా ఒక పేరు తీసుకుందాం. సో, కుమార్ రావ్ అని ఏదో ఒక పేరు అయితే జస్ట్ డమ్మీగా తీసుకుంటున్నాను. అంటే మనం నాకు నోటికి వచ్చిన పేర్లు అయితే తీసుకుంటున్నాను. ఏది గుర్తుంటుందో అదే. అది ఖచ్చితంగా ఇదే తీసుకోవాలని ఏం లేదు. మీకు నచ్చిన పేరు తీసుకోండి. డమ్మీ డేటాను మాత్రం ఒక ఎక్సెల్ షీట్ మాత్రం క్రియేట్ చేసుకోండి. ఓకేనా? సో, ఎక్సెల్ షీట్‌ని క్రియేట్ చేసుకొని ఇవన్నీ కొంచెం ఫాస్ట్‌గా నేను ఆ పేర్లన్నీ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎక్సెల్ షీటే కాబట్టి మనకు తెలిసిందే కాబట్టి కొంచెం స్పీడప్‌గా నేను ఎంటర్ చేస్తున్నాను. సుకన్య అన్నాను. ఏంటి రజని అన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఇక్కడ, సో, ఎందుకంటే కొంతమంది అబ్బాయిలు, కొంతమంది అమ్మాయిల పేరు తీసుకుందాం అనుకున్నాం. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ అంతే.
సో కావేరి అన్నాను. తర్వాత వచ్చేసి ఏంటంటే క్వాలిఫికేషన్స్ తీసుకుందాం. అతను ఎంబీబీఎస్ఆ లేదంటే ఎండియా లేదంటే జస్ట్ లైక్ ఎవరైతే ఆ లేడీ ఉన్నారో వాళ్ళు ఎంబీబీఎస్ఆ ఎండియా ఏంటి అనేటువంటి జస్ట్ లైక్ తీసుకుంటున్నాను అనుకుందాం. సో జస్ట్ ఆల్టర్నేటివ్గా ఇస్తున్నాను. ఒకటి ఎంబీబీఎస్, ఒకటి ఎండి, ఒకటి జస్ట్ నాకు ర్యాండమ్గా ఇచ్చేస్తున్నాను. ఇలానే ఉండాలని ఖచ్చితంగా కాదు. సో నచ్చిన విధంగా మనకు ర్యాండమ్గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సో రైట్ ఎంబీబీఎస్ అన్నాను, రైట్ ఎండి అన్నాను. ఓకే, సో ఇది కూడా ర్యాండమ్గా ప్రైవేట్ ఒకటి, గవర్నమెంట్ ఒకటి. సో ప్రైవేట్ అని, గవర్నమెంట్ అని మన ఇష్టం. సో ఏది కావాలంటే అది మనం ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు నచ్చినటువంటి డిపార్ట్మెంట్స్ అనేటువంటిది కావచ్చు, లేదంటే డేటా అనేటువంటిది మనకు నచ్చిన విధంగా ఇచ్చుకోవచ్చు. ఓకే, గవర్నమెంట్ గౌట్ అన్నాను. ఓకే, ప్రైవేట్ అని అండ్ ప్రైవేట్ గౌట్. ఓకే, దట్స్ ఎనఫ్. అండ్ కాంటాక్ట్ నెంబర్ అనేటువంటిది అన్ని 1లో తీసుకుంటున్నానండి. జస్ట్ డమ్మీగానే కాబట్టి 1 తీసుకుంటున్నాను. అన్ని ఇవన్నిటికి 1లో ఇచ్చేస్తున్నాను. ఓకే, సో అడ్రస్ తీసుకుందాం. అడ్రస్ వచ్చేసి ఏంటి, ఒకటి హైదరాబాద్ అందాం. సో ఇంకా మనకు తెలిసిన ప్లేసెస్ని ఇచ్చేద్దాం. సో మీ ఇష్టం, మీకు తెలిసిన ప్లేసెస్ని ఇచ్చేయండి. మీకు తెలిసిన ప్లేసెస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. కర్నూలు అన్నాను, హైదరాబాద్ అన్నాను, రాజమండ్రి అని, అదేవిధంగా తిరుపతి అని, చాలా ఉన్నాయి కదా ప్లేసెస్ వచ్చేసి, ఢిల్లీ అని, కర్ణాటక, బెంగళూరు అని. సో కోల్కతా తీసుకున్నాను. సో ఏదో నాకు గుర్తుకొచ్చినటువంటి పేర్లు అయితే ఇస్తున్నానండి. ఖచ్చితంగా ఏంటి అదే పేర్లు ఉండాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చిన పేర్లు పెట్టుకోండి అక్కడ. సో బెంగళూరు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ అని మళ్ళీ రిపీట్ అయింది అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి తిరుపతి. నెక్స్ట్ రజనీ అడ్రస్ వచ్చేసి తిరుపతి అనుకుందాం. వీళ్ళు ముగ్గురు తిరుపతి అనుకుందాం. జస్ట్ నాకు టైం వేస్ట్ అవుతున్న ఉద్దేశంతో ఏదో ఒకటి ఇచ్చేస్తూ ఉన్నాను. సో వాళ్ళ పేరు ఏదైతే ఉందో వాళ్ళ పేరు మీద మెయిల్ ఐడి ఉంది అనుకుందాం. సో కమల్ సింగ్ అంటే kamal@gmail.com అన్నాను. kumar@gmail.com అన్నాను. kumarrao@gmail.com అన్నాను. ratan@gmail.com అన్నాను. సో ఇలా మనకు ఏంటి అదే పేరుతో మెయిల్ ఐడి ఉంది అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ jogender@gmail.com అందాం. సో కృష్ణారావు@gmail.com, jogireddy@gmail.com, లక్ష్మి@gmail.com, సుకన్య@gmail.com, రజని@gmail.com, కావేరి@gmail.com అని ఇలా సో మల్టిపుల్గా మనకి ఏదైతే అన్నీ ఉన్నాయో అవన్నిటి పేర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇక్కడ నుండి ఇచ్చేసిన తర్వాత ఏంటంటే సుకన్య అన్నాను, రజని ఎంటర్ చేసుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి కావేరి ఉంది, కావేరి@gmail.com అన్నాను. ఇలా ఒక 10 రికార్డ్స్ నేను క్రియేట్ చేసుకున్నాను. 10 రికార్డ్స్ నాకు డమ్మీ రికార్డ్స్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. ఈ 10 రికార్డ్స్ నేను సేవ్ చేసుకుందాం ఫస్ట్. సో సేవ్ చేసుకుని ఎక్కడ డాక్టర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను ఎక్కడ సేవ్ చేసుకుంటాను, నాకు HMIS అనే ఒక ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్లో సేవ్ చేసుకుందాం ఫస్ట్. సో ఎక్కడుంది నా ఫోల్డర్ వచ్చేసి, సో డి డ్రైవ్లో ఉంది. HMIS అనేటువంటి దానిలో ఇప్పుడు ఒక డాక్టర్స్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి పేరు ఇచ్చేసి నేను డాక్టర్స్ ఇన్ఫర్మేషన్ అని ఏదో ఒక పేరు ఇచ్చేసి నేను సేవ్ చేసుకుంటున్నాను. డాక్టర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత సేవ్ చేసుకొని క్లోజ్ చేసుకున్నాక ఇప్పుడు మనకేంటి, మన సర్వీస్ నోలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి ఆ డేటా. ఎందుకంటే డమ్మీ డేటా అనేటువంటి మనకు కావాలి కదా. సో దాన్ని మనకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేద్దామంటే మళ్ళీ ఒక టార్గెట్ టేబుల్ని క్రియేట్ చేసుకుందాం. ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి టార్గెట్ టేబుల్ను, మనం ఏదైతే మనం సర్వీస్ నోలో వాడుతున్నామో ఈ యొక్క ఇన్స్టాన్స్ లోపల ఒక టార్గెట్ టేబుల్ని క్రియేట్ చేసుకోండి. అది కూడా ఫీల్డ్ నేమ్స్ అనేటువంటి అవే ఫీల్డ్స్ ఉండే విధంగా చూసుకుంటే బెటర్. సో కాబట్టి నేను లెఫ్ట్ నావిగేటర్లో టేబుల్స్లోకి వెళ్ళిపోయి ఏంటంటే మళ్ళీ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేయబోతున్నాను అనుకోండి. ఎందుకంటే డాక్టర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి కాబట్టి డాక్టర్స్ యొక్క టేబుల్ అనేటువంటి క్రియేట్ చేయాల్సిందే. ఇంకా డమ్మీ డేటాని నేను తెచ్చుకోబోతున్నాను. సో సింపుల్గా న్యూ అన్నాను. న్యూ అనేసి ఎక్కడైతే న్యూ అన్న తర్వాత లేబుల్ వచ్చేసి ఏంటి, డాక్టర్ ఇన్ఫర్మేషన్. ఓకే, డాక్టర్ ఇన్ఫర్మేషన్ అన్నాను. ఆటోమేటిక్గా నేమ్ వచ్చేసింది. ఇది ఎక్కడ ఉండాలా, HMISలో ఉండాలి కదా, HMIS అందాం. సో HMIS దాని కింద ఉండాలి, మాడ్యూల్ కింద ఉండాలి. మళ్ళీ ఇక్కడ కూడా నెక్స్ట్ వచ్చేసి నెంబర్ అని, అండ్ అట్ ద సేమ్ టైం దీని యొక్క టైప్ వచ్చేసి స్ట్రింగ్ అని ఇచ్చాను.
దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి నెంబర్ తర్వాత నేమ్ ఆఫ్ ది డాక్టర్ అనుకుందాం, లేదా డాక్టర్ నేమ్ అని ఏదో ఒకటి పేరు పెట్టుకోండి. సో డాక్టర్ నేమ్ అన్నాను, అది కూడా స్ట్రింగ్ అనుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ కావాలి కదా, కాబట్టి కాంటాక్ట్ నెంబర్ అని తీసుకుంటున్నాను. కాంటాక్ట్ నెంబర్ కూడా స్ట్రింగ్ అని. ఎందుకు నేను స్ట్రింగ్ అని అంటున్నానంటే మనకు వచ్చేటువంటి యొక్క ఏదైతే ఎక్సెల్ షీట్ ఉందో అవన్నీ కూడా ఏంటంటే జస్ట్ రా ఫైల్స్ వస్తున్నాయి. సో కాబట్టి ఏంటి ఇక్కడ నేను డైరెక్ట్గా అన్ని స్ట్రింగ్ అనేటువంటిది తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏముంది, క్వాలిఫికేషన్ ఉంది, కాంటాక్ట్ నెంబర్ అనేది అయిపోయింది, ప్రైవేట్ ఆర్ గౌట్ అనేటువంటిది ఉన్నాయి, అంతే కదా. రైట్, 1 by 1 తీసుకున్నాను. నేను క్వాలిఫికేషన్ అనేటువంటి తీసుకున్నాను, స్ట్రింగ్ అన్నాను. క్వాలిఫికేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ప్రైవేట్ ఆర్ గౌట్ అనేది ఉంది. ప్రైవేట్ ఆర్ గౌట్ అనేటువంటిది కూడా స్ట్రింగ్ అనేటువంటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సో అడ్రస్ అందాం, అడ్రస్ వచ్చేసి స్ట్రింగ్ తీసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మెయిల్ ఐడి కూడా తీసుకొని అది కూడా స్ట్రింగ్ అనేటువంటి పెట్టుకుందాం. ఓకే, రైట్. సో అంతే, ఇంకా సరిపోయింది. నంబర్, డాక్టర్ నేమ్ ఎన్ని ఉన్నాయి మనకు, 2 4 5 6 7 ఉన్నాయి, రైట్. సో 7 ఉన్నాయో లేదో చూసుకొని సేవ్ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను సబ్మిట్ అనేటువంటి క్లిక్ చేసుకున్నానో, సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే డాక్టర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి టేబుల్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఒక్కసారి మనం ఇప్పుడు ఏదైతే ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇంపోర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది డాక్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ 10 రికార్డ్స్ ఉన్నాయి కదా, అది ఎక్సెల్ షీట్లో నుండి ఇక్కడ డాక్టర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి టేబుల్లోకి మనకు రావాలి అనుకుందాం. సో దానికోసం ఏం చేద్దాం, ఇక్కడ లోడ్ డేటా అనేటువంటిది ఏదైతే ఉందో లోడ్ డేటా మీద క్లిక్ చేస్తున్నాను అనుకోండి. ఎక్కడైతే నేను లోడ్ డేటా మీద క్లిక్ చేయగానే ఏం జరిగింది ఇక్కడ, సో డమ్మీ టేబుల్ని క్రియేట్ చేసుకోమంది. సరే, డమ్మీ టేబుల్ ఏంటి ఇక్కడ, డాక్టర్స్ డీటెయిల్స్. సో డాక్టర్ డీటెయిల్స్ అని తీసుకున్నాను. ఎక్కడ నేను సోర్స్ ఎక్కడ ఉంది అంటే నాకు HMISలో ఉంది కదా, HMISలో డాక్టర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో షీట్ నెంబర్ 1 హెడర్ రో 1 అనేటువంటిది కరెక్టే ఉంది. సో సింపుల్గా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకైతే సక్సెస్ఫుల్గా 10 రికార్డ్స్ అనేటువంటి అప్లోడ్ అయిపోయాయి, రైట్. దీన్ని మనం ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ చేయాలి కదా మరి ఇంకా. సో ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ కోసం క్రియేట్ ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ మీద నేను క్లిక్ చేసుకున్నాను అనుకోండి ఇక్కడ. సో ఎప్పుడైతే నేను క్రియేట్ ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ క్లిక్ చేసుకోగానే ఇక్కడ అడిగింది, ఇక్కడ ఏ టేబుల్లో అంటే ఏ క్రియేట్ ట్రాన్స్ఫార్మ్ మ్యాపింగ్ దానికి ఏం పేరు ఇద్దాం అనుకుంటున్నారో అడిగింది. సో ఇక్కడ పేరు ఇచ్చేద్దాం, ఏమని ఇద్దాం, డాక్టర్ డీటెయిల్స్ అనేటువంటిది పేరు ఇచ్చేయండి ఇంకా. సో ఇచ్చేసి ఆల్రెడీ సోర్స్ టేబుల్ ఉంది, టార్గెట్ టేబుల్ వచ్చేసి ఎక్కడ సేవ్ కావాలా, డాక్టర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏదైతే టేబుల్ ఉందో అక్కడ సేవ్ కావాలి. సరే, ఈ విధంగా సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకుంటున్నాను. సో సేవ్ చేసుకున్న తర్వాత ఏంటంటే నేను మ్యాపింగ్ చేయాలి ఫీల్డ్స్ను. సో అయితే ఇక్కడ మ్యాపింగ్ అనేటువంటిది ఏంటి, 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి మ్యాప్ అసిస్టెంట్ ద్వారా మనం చేయొచ్చు. ఇప్పుడు మీకు నేను చూపెట్టినట్టుగా మ్యాప్ అసిస్టెంట్ ద్వారా చూస్తే లెఫ్ట్ సైడ్ ఒకటి వస్తుంది, రైట్ సైడ్ అనేటువంటి ఒక టేబుల్ వచ్చేసి మనం మ్యాపింగ్ చేయొచ్చు. సో అలా వద్దు, నాకు మాన్యువల్గా వద్దు, ఆటోమేటెడ్గా కావాలా, మ్యాపింగ్ అనేటువంటి కావాలి అంటే మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆటో మ్యాప్ మ్యాచింగ్ ఫీల్డ్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఆటో మ్యాప్ మ్యాచింగ్ ఫీల్డ్స్ మీద క్లిక్ చేసుకుంటారో బై డిఫాల్ట్గా కొన్నిటిని మ్యాప్ చేసి పెడుతుంది. బట్ ఇక్కడ అన్ని మ్యాప్ అయ్యాయంటే కాలేదు. సో చూడండి, నెంబర్ అని, అడ్రస్ అని, మెయిల్ ఐడి అని, క్వాలిఫికేషన్, ప్రైవేట్ ఆర్ గౌట్ అనేటువంటిది మాత్రమే మ్యాప్ అయ్యాయి. సో మిగతా మ్యాప్ కాలేదు. సో చూద్దాం ఒకసారి ఇంకేమేమి మిస్ అయ్యాయో చూద్దాం. ఎన్ని మనకు ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్, డాక్టర్ నేమ్ అనేటువంటి 2 మిగిలిపోయాయి చూడండి. ఇక్కడ నెంబర్, అడ్రస్, మెయిల్ ఐడి, క్వాలిఫికేషన్ అంటే ఈక్వల్గా ఉన్నాయి, వాటిని మాత్రమే తీసుకుంది, మిగతా వాటిని తీసుకోలేదు. ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉందో, ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ అంటే కాంటాక్ట్ N1 అక్కడ ఉంది, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అనేటువంటి ఫుల్గా ఉంది. సో డాక్టర్ నేమ్ అని ఇక్కడ ఉంది, అక్కడ నేమ్ ఆఫ్ ది డాక్టర్ ఉంది, చూసారా. సో అందుకని అది తెలియకపోతే అది కాన్ఫిగరేషన్ చేయలేదు, అంటే మ్యాప్ చేయలేదు. సో మనం మాన్యువల్గా చేద్దాం ఇప్పుడు మ్యాపింగ్ అనేటువంటిది. సో ఏమైంది, నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ కదా, కాంటాక్ట్ నెంబర్ తీసుకొని దీన్ని ఇటువైపు ఉన్న దాన్ని ఇక్కడ నుంచి తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందాం, మ్యాప్డ్ ఫీల్డ్స్ లోపల చెక్ చేసుకుంటే అన్ని 100% కరెక్ట్గా వచ్చాయి. సింపుల్గా నేను సేవ్ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేస్తున్నాను అనుకోండి. సో సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేయగానే ఏంటి ఇక్కడ ఏంటి మ్యాపింగ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ నేను కొలేజ్ ఫీల్డ్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికైతే కొలేజ్ ఫీల్డ్ ఏం పెట్టట్లేదు. ఇఫ్ ఇన్ కేసు మీరు కొలేజ్ ఫీల్డ్ కావాలంటే కూడా మీరు కొలేజ్లోకి వెళ్ళేసి నేను 2 అనేటువంటి పెట్టుకోండి. ప్రస్తుతానికైతే నేను కొలేజ్ ఫీల్డ్ పెట్టట్లేదు. సింపుల్గా
ఎప్పుడైతే నేను ట్రాన్స్ఫార్మ్ అని క్లిక్ చేస్తున్నానో సో మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కన్ఫర్మేషన్ అయితే అడిగింది. సో మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అనగానే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అన్నారు. అంటే ఏంటి, డాక్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటి సక్సెస్ఫుల్గా నాకు వచ్చేసిందట. సో చూద్దాం మరి డాక్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చిందా అంటే ఆఫ్ కోర్స్ 10 రికార్డ్స్ అనేటువంటిది సో 100% మనకు రావడం అయితే జరిగింది, ఇంక్లూడింగ్ నెంబర్తో సహా అన్నిటితో సహా మెయిల్ ఐడి అవన్నీ కూడా వచ్చాయి కదా. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే మన పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్లోకి ఈ డాక్టర్ ఇన్ఫర్మేషన్ను లింక్అప్ చేద్దాం. ఓకేనా. సో మన అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటి, మనం ఏ టేబుల్ క్రియేట్ చేసుకున్నా దేనికోసం చేస్తున్నాం, ఇక్కడ పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ కోసం చేస్తున్నాం కాబట్టి ఈ డాక్టర్ నేమ్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ యూజర్ టేబుల్ ఇచ్చాము రెఫరెన్స్ వరకు కదా. సో ఆ యూజర్ టేబుల్ ఎందుకంటే ఆ రెఫరెన్స్ ఏదో ఒక టేబుల్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది కాబట్టి సో ప్రస్తుతానికి ఏంటి మళ్ళీ మాడిఫై చేయబోతున్నాను నేను. సో ఏమని పెట్టుకుంటున్నాను ఇక్కడ డాక్టర్ నేమ్ దగ్గర ఏదైతే మనకు ఈ డాక్టర్ సంబంధించినటువంటి టేబుల్ ఏదైతే ఉందో దాన్ని రెఫరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. దానికోసం ఏంటంటే టేబుల్స్ అనేటువంటి ప్లేస్లోకి వెళ్ళేసి టేబుల్స్ మీద క్లిక్ చేసుకున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ మనకు పేషెంట్ రిజిస్ట్రేషన్ కదా, పేషెంట్ రిజిస్ట్రేషన్ గురించి టైప్ చేద్దాం. పేషెంట్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టగానే పేషెంట్ రిజిస్ట్రేషన్ అయితే రావడం జరిగింది. ఓకే. సో పేషెంట్ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు రిఫరెన్స్ ఏముంది, ఎక్కడ రిఫరెన్స్ కనబడట్లేదా, పేషెంట్ డాక్టర్ ఫ్యామిలీ డాక్టర్ నేమ్ అని రావట్లేదా, ఫ్యామిలీ డాక్టర్ ఫోన్ నెంబర్ వచ్చింది, ఫ్యామిలీ డాక్టర్ నేమ్ వచ్చింది కదా. ఇక్కడ ఏ టేబుల్ని ఇప్పుడు ఇద్దాం, డాక్టర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి టేబుల్ని ఇచ్చేద్దాం. ఓకే. సో డాక్టర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి టేబుల్ మన డాక్టర్ డీటెయిల్స్ కాదు, డీటెయిల్స్ అనేటువంటి వేరు మళ్ళీ డమ్మీ డేటా అది. సో డాక్టర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి టేబుల్ని ఇచ్చేసి ఒక్కసారి నేను అప్డేట్ చేసుకున్నాను అనుకోండి. అప్డేట్ చేసుకోగానే ఏమవుతుంది, ఆ డాక్టర్ ఇన్ఫర్మేషన్ టేబుల్ అనేటువంటిది పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్తో లింక్అప్ అయి ఉంటుంది. సరే మళ్ళీ నేను పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళేసి చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో పేషెంట్ రిజిస్ట్రేషన్ అందాం. పేషెంట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళేసి సో పేషెంట్ రిజిస్ట్రేషన్ అందాం. సో ఇక్కడ డాక్టర్ ఇన్ఫర్మేషన్ వచ్చేసిందా, నెంబర్స్ వచ్చాయి, డైరెక్ట్గా వచ్చాయి. బట్ మనకి ఏం కావాలి, డాక్టర్ నేమ్ కావాలి అక్కడ. సో మనకి ఇది కావద్దు అన్నప్పుడు ఏం చేయాలి, నెంబర్ మీద మళ్ళీ రైట్ క్లిక్ చేసుకోండి. కాన్ఫిగర్లోకి వెళ్ళేసి లిస్ట్ లేఅవుట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే నెంబర్ అనేటువంటిది కాకుండా నెంబర్ని ఇటువైపు తీసుకొచ్చేయండి. సో మనకు డాక్టర్ నేమ్ ఇటువైపు తీసుకొచ్చేయండి. నెంబర్ మనకు అవసరం లేదు కాబట్టి అటు తీసుకెళ్ళిపోయాం. మన డాక్టర్ నేమ్ అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. సో డాక్టర్ నేమ్ అనేటువంటి రజని కృష్ణారావు ఉందా, ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేసుకుంటాను మళ్ళీ ఏమొచ్చింది, నెంబర్ వచ్చింది. బట్ నాకు నెంబర్ కాదు కదా విజిబుల్ కావాల్సింది, నాకు డాక్టర్ యొక్క నేమ్ విజిబుల్ కావాలి. సో కాబట్టి మళ్ళీ ఏం చేద్దాం, మళ్ళీ ఒక్కసారి ఈ డాక్టర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి టేబుల్ మీదకి వెళ్ళేసి అక్కడ చిన్న మోడిఫికేషన్స్ అయితే చేయబోతున్నాను, చూపిస్తాను మీకు. డాక్టర్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి మోస్ట్లీ డాక్టర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి టేబుల్ మీద క్లిక్ చేసుకుంటే సో ఇది రికార్డ్స్ కదా, యాక్చువల్గా మనం బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి టేబుల్స్లోకి వెళ్దాం. సో మామూలుగా ఫామ్ కాదు, మనకు అవసరం లేదు, టేబుల్స్లోకి వెళ్ళి చూద్దాం. సో టేబుల్స్లోకి వెళ్ళేసి ఏంటి అంటే డాక్టర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఏదైతే టేబుల్ ఉందో అది ఓపెన్ చేసుకొని ఇక్కడ డాక్టర్ నేమ్ అనేటువంటి విజిబుల్ కావాలి. కాబట్టి రైట్ సైడ్ మనకు డిస్ప్లే అనేటువంటి ఫాల్స్ ఉందా, దాన్ని కాస్త ట్రూ చేయండి. ఓకే, ట్రూ చేసి నేను ఎప్పుడైతే అప్డేట్ అంటానో ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు సో ఆ విజిబిలిటీ అయితే వస్తుంది. ఎక్కడ, ఈ పేషెంట్ రిజిస్ట్రేషన్ అనేటువంటి ఫామ్ మీద. ఓకేనా, రైట్. సో పేషెంట్, ఓకే స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టుంది. ఓకే, పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో క్లిక్ చేయగానే ఏంటి మనకు ఆటోమేటిక్గా ఒక ఫామ్ అనేటువంటిది ఓపెన్ చేసుకుందాం కొత్తది. ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్ నేమ్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోగానే డాక్టర్ నేమ్ ఏదో ఒక పేరు ఇవ్వండి, రజని అనగానే రజని అనేటువంటిది సో డాక్టర్ నేమ్గా సెలెక్ట్ అయిపోయింది. సరే ఇది సెలెక్ట్ కాగానే మళ్ళీ ఫ్యామిలీ డాక్టర్ యొక్క ఫోన్ నెంబర్ కానీ అడిషనల్ నోట్స్ అనేటువంటిది ఎలా వస్తాయి ఏంటి అనేటువంటిది మనం నెక్స్ట్ చూడబోతున్నాం. సో దీనిలో మనం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫార్మసీ డీటెయిల్స్ను కూడా మనం తీసుకోబోతున్నాం అనుకుందాం. సో ఫార్మసీ డీటెయిల్స్ కావచ్చు, ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కావచ్చు కూడా తీసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఫార్మసీ డీటెయిల్స్ అనేటువంటి తీసుకోబోతున్నాం అనుకుందాం. ఎలా ఉంటుంది ఫార్మసీ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మెడికేషన్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ పర్టికులర్ ఫార్మసీలోనే పర్చేస్ చేయమనో లేకపోతే ఈ పర్టికులర్ ఫార్మసీ కంపెనీ వాళ్ళ యొక్క మెడిసిన్సే వాడమనో అనేటువంటి ఒక డీటెయిల్స్ ఉంటాయి కదా. సో ప్రిఫర్డ్ ఫార్మసీ ఏంటి, ఏ ఫార్మసీ ప్రిఫర్ చేస్తారు ఇక్కడ అనేటువంటిది మనం మెన్షన్ చేయబోతున్నాం. దానికంటూ నేను కొంత డమ్మీ డేటా అయితే నా దగ్గర ఉంది, ఆ డమ్మీ డేటాను తీసుకుందాం. సో మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదు అంటే మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, డమ్మీగా క్రియేట్ చేసుకోండి. అది
రియల్ టైం అయితే కాదు, డమ్మీగా క్రియేట్ చేసుకునేటువంటి నార్మల్గా ఫార్మసీ కంపెనీస్ ఏంటి, ఫార్మసీ కంపెనీ యొక్క ఫోన్ నెంబర్ అవన్నీ డమ్మీగా క్రియేట్ చేసుకున్నాను నేను. ఓకే, మీకు అవసరం ఉంది అంటే ఖచ్చితంగా మ్యాక్సిమం నేను షార్ట్ డిస్క్రిప్షన్లో ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి మీకు సంబంధించినటువంటి ఏదైతే వర్క్లో. సో ఇక్కడ నేను ఫార్మా డీటెయిల్స్ అనేటువంటిది నాకు ఉంది. ఇగో చూడండి, ఇక్కడ నెంబర్ అని, కంపెనీ నేమ్ అని, కాంటాక్ట్ పర్సన్ అని, సో అడ్రస్ అని, ఫోన్ నెంబర్ అని ఇచ్చాను కదా. ఇవన్నీ ఏంటంటే డమ్మీ డేటా, జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ కోసం నేను డౌన్లోడ్ చేసుకునేటువంటి డేటా. అయితే ఈ డేటాలో ఉంటే నేను ఒక 10 to 20 రికార్డ్స్ని తీసుకొని సో డమ్మీగా నేను మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా చూడండి, డేటా అనేటువంటి ఇంపోర్ట్ చేసుకుంటే మనకు అప్డేట్ సెట్లో మూవ్ కాదు. కానీ ఎందుకు చేసుకుంటున్నామంటే మనం నెక్స్ట్ చెకింగ్ అనేటువంటి చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా అప్డేట్ అనేటువంటి ఇప్పుడు నాకు ఒక రికార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఎక్కడ నేను ప్రిఫర్డ్ ఫార్మసీ దగ్గర ఏదైనా ఒక ఫార్మసీని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫార్మసీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నాకు ఫార్మసీ యొక్క ఫోన్ నెంబర్ కానీ, ఫార్మసీకి సంబంధించినటువంటి అడ్రస్ కానీ నాకు మిగతా వాటిల్లో పాపులేట్ అవుతున్నాయా లేదా అనేటువంటి చెక్ చేసుకోవడానికి మాత్రమే సో నేను డమ్మీ డేటాను తీసుకుంటున్నాను. జనరల్గా అయితే అప్డేట్ సెట్లో ఈ రికార్డ్స్ అనేటువంటిది అయితే స్టోర్ కావు, గుర్తుంచుకోండి మరి జాగ్రత్తగా. ఓకే, సరే ఫోన్ నెంబర్స్ అనేటువంటిది అన్నిటికీ 1 అని ఇచ్చేద్దాం, ఎందుకంటే మనకు నెంబర్స్ అనేటువంటిది ఏదో విధంగా ఉంది. జస్ట్ లైక్ నెంబర్స్ 1 అని ఇచ్చేసాను. సో ఇంతే, ఇంకా నార్మల్గా ఒక షీట్లోకి నేను సపరేట్గా ఒక ఎక్సెల్లోకి నేను తీసుకున్నాను. ఇదంతా కూడా అరౌండ్ ఐ థింక్ 25 రికార్డ్స్ అనుకుంటాను తీసుకున్నాను. రైట్, సో తీసుకొని దీన్ని సేవ్ చేయబోతున్నాను. సేవ్ చేసేసి ఏం పేరు పెడదాం, మళ్ళీ దీనికి HMIS అనేటువంటి ఆ ఫోల్డర్లోనే పెట్టేద్దాం. దాన్ని కూడా ఒక పేరు పెట్టేసుకుందాం. ఏం పేరు పెడదాం, ఫార్మసీ డీటెయిల్స్ కాబట్టి ఫార్మసీ ఇన్ఫర్మేషన్ అని కానీ, ఫార్మసీ డీటెయిల్స్ అనేది కానీ, సో ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అయితే పెట్టండి. ఓకే, దట్స్ ఇట్, ఎనఫ్. పెట్టుకున్నాను. మళ్ళీ మనకు దీనికోసం ఏంటి, ఇక్కడ ఇప్పుడు మన ఎక్సెల్ షీట్ అనేటువంటిది రెడీగా ఉంది. మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడ ఏదైతే పర్టికులర్గా మనకు టార్గెట్ టేబుల్ ఉందో ఆ టార్గెట్ టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి, మన సర్వీస్ నౌలో క్రియేట్ చేసుకోవాలి, ఫార్మసీ డీటెయిల్స్ దగ్గర. ఓకేనా, రైట్. సో ఫార్మసీ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళేసి నేను ఆ డీటెయిల్స్ అనేటువంటి టేబుల్ని క్రియేట్ చేసుకున్నాం ఫస్ట్ మనం. సో టేబుల్స్లోకి వెళ్ళేసి ఏంటంటే ఫార్మసీకి సంబంధించిన ఒక టేబుల్ను క్రియేట్ చేసుకుందాం. సో క్రియేట్ చేసుకోవడానికి సింపుల్గా నేను న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని లేబుల్ అనేటువంటి తీసుకున్నాను. సో లేబుల్ వచ్చేసి ఏంటి, ఇక్కడ ఫార్మసీ ఇన్ఫర్మేషన్, రైట్, లేదా ఫార్మసీ డీటెయిల్స్ ఏదైనా ఏది పర్లేదు. సో ఇన్ఫర్మేషన్ అనేటువంటి తీసుకుందాం, ఎందుకంటే మనం డాక్టర్ ఇన్ఫర్మేషన్ అన్నాం, అవన్నీ అన్నాను కాబట్టి సేమ్ దానికోసమే తీసుకుంటున్నాను. HMIS అనేటువంటి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ దీనిలో కూడా మళ్ళీ నెంబర్ అనేటువంటి తీసుకుందాం. సో దాని యొక్క టైప్ వచ్చేసి స్ట్రింగ్ అనేటువంటి తీసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ తర్వాత సో ఫార్మసీ నేమ్ అని, ఫార్మసీ నేమ్. ఓకే, జస్ట్ ఏ మినిట్. ఫార్మసీ నేమ్ అనేటువంటి స్ట్రింగ్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫార్మసీ నేమ్ తర్వాత ఏముంది, కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి స్ట్రింగే తీసుకుందాం. నెక్స్ట్ అడ్రస్ ఉంది కదా, సో అడ్రస్ వచ్చేసి అడ్రస్ ఏందా స్ట్రింగ్ ఇచ్చేద్దాం ఇక్కడ. అది కూడా ఎందుకంటే ఇవన్నీ ఎందుకు నేను స్ట్రింగ్ ఇస్తున్నానంటే మనం వచ్చేటువంటి డేటా అనేటువంటి ఎక్సెల్ షీట్ ఉంచాలి కాబట్టి సో ఏదైనా రావచ్చు కాబట్టి జస్ట్ లైక్ ఫస్ట్ డమ్మీ డేటా నేను తీసుకొని రావడం కోసం అన్ని స్ట్రింగ్ అనేటువంటి ఇచ్చేయండి. కాంటాక్ట్ పర్సన్ నేమ్ అని, సో అంటే ఫార్మసీలో ఏ పర్సన్ కాంటాక్ట్ కావాలి, ఆ ఫార్మసీకి సంబంధించినటువంటి పర్సన్ ఎవరు. సో దట్స్ ఎనఫ్. ఇంకేమన్నా ఉన్నాయో చూసుకొని మనం చేద్దాం. ఎన్ని ఉన్నాయి మనకు, ఐ థింక్ 4-5 ఉన్నాయి. సో ఐ థింక్ జస్ట్ ఏ మినిట్, ఫార్మసీలో ఎన్ని ఉన్నాయి, 2, 4, 5 అంతే. సో అన్ని ఆ ఫీల్డ్స్ మాత్రమే ఉన్నాయి మనకి ఇక్కడ. అదే డేటాను మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, దట్స్ గుడ్. సో నేను ఇంకా అప్డేట్ అంటున్నాను లేదా సేవ్ సబ్మిట్ అందాం. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ మన యొక్క ఎక్సెల్ షీట్లో నుండి డేటాను తీసుకొచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దానికోసం లోడ్ డేటా అందాం. లోడ్ డేటా అనేసి సిస్టమ్ ఇంపోర్ట్ సెట్స్ లోపల లోడ్ డేటా మీద నేను క్లిక్ చేసుకున్నాను. సో ఏంటి, మళ్ళీ దీనికోసం ఒక డమ్మీ టేబుల్ని క్రియేట్ చేసుకోవాలి కదా, ఫార్మసీ డీటెయిల్స్ అనేటువంటిది ఒక డమ్మీ టేబుల్ని క్రియేట్ చేసుకున్నాను.
సో చూజ్ ఏ ఫైల్ అనేసి ఏమంటున్నాను, ఫార్మసీ ఏదైతే ఉందో డీటెయిల్స్ అనేది ఉందో ఆ టేబుల్ను సెలెక్ట్ చేసుకున్నాను, ఫార్మసీ డీటెయిల్స్ అని, షీట్ నెంబర్ 1 అని, హెడర్ రో 1 అనేసి సింపుల్గా నేను సబ్మిట్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకున్నాను అనుకోండి. సో దట్స్ ఎనఫ్ 24 రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నాకు అప్లోడ్ కావడం జరిగింది. మరి ట్రాన్స్ఫార్మ్ యాప్ అనేటువంటిది నేను క్రియేట్ చేసుకుంటే, సో దానికి కూడా ఏం పేరు పెట్టుకుందాం, ఫార్మసీ డీటెయిల్స్ అనేటువంటిది పేరు పెట్టుకుందాం. సో ఫార్మసీ డీటెయిల్స్ అనేటువంటి ఆ ట్రాన్స్ఫార్మ్ యాప్ పేరు పెట్టుకొని, సో టార్గెట్ టేబుల్ ఏం తీసుకున్నాను ఇక్కడ అంటే ఫార్మసీ ఇన్ఫర్మేషన్ అనేటువంటి టార్గెట్ టేబుల్ తీసుకొని మళ్ళీ సేవ్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ మ్యాపింగ్ అనేటువంటి చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎప్పుడైతే నేను మ్యాపింగ్ అనేటువంటి చేస్తున్నానో ఆటో మ్యాపింగ్ అనేటువంటి చేసుకున్నాను అనుకోండి, ఆటో మ్యాచింగ్ ఫీల్డ్స్ అనేటువంటి తీసుకొని, సో మ్యాపింగ్ అనేటువంటి ఆటోమేటిక్గా జరిగిందా లేదా, ఓన్లీ 2 ఫీల్డ్స్నే మ్యాప్ జరిగింది చూడండి. ఇక్కడ మిగతా ఫీల్డ్స్ జరగలేదు అంటే మనం మాన్యువల్గా చేసుకుందాం మ్యాపింగ్. సో ఏంటి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, కాంటాక్ట్ నెంబర్ కావాలా. సో కాంటాక్ట్ నెంబర్ అనేటువంటి ఇటువైపు ఏముంది, కాంటాక్ట్ పర్సన్ కాదు, ఫోన్ నెంబర్ అని అనుకుంటాను, రైట్. ఫోన్ అని ఉంటుంది కదా, ఫోన్ అనేది ఉంది ఇక్కడ, కాంటాక్ట్ నెంబర్ అని ఉంది, రైట్. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ పర్సన్ నేమ్, కాంటాక్ట్ పర్సన్ ఆర్ కాంటాక్ట్ పర్సన్ నేమ్ బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే మనకు బై డిఫాల్ట్గా సర్వీస్ ఏం చేస్తుందంటే ఈక్వల్గా ఉన్నటువంటి ఫీల్డ్స్ మాత్రమే తీసుకొస్తుంది. బట్ మనకి ఇక్కడ మనకు మీనింగ్ఫుల్గా ఉన్నటువంటి వాటిని మనం మాన్యువల్గా మనం సెట్ చేసుకోవాలా. సో నేను మ్యాప్ ఫీల్డ్ కనుక చెక్ చేసుకుంటే అడ్రస్ వచ్చింది, నెంబర్, ఫోన్ నెంబర్ అవన్నీ వచ్చేసాయి. సో సింపుల్గా సేవ్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను అనుకోండి. ఎప్పుడైతే నేను సేవ్ అనే దాని మీద క్లిక్ చేస్తానో, క్లిక్ చేయగానే మనకు అన్నీ కూడా మ్యాపింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. కొలేస్ ఫీల్డ్ పెట్టాలని కూడా పెట్టవచ్చు, ప్రస్తుతానికైతే నేను కొలేస్ ఫీల్డ్ పెట్టలేదు. సింపుల్గా ట్రాన్స్ఫార్మ్ అనే దాని మీద క్లిక్ చేసుకోగానే సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేటువంటిది జరిగింది. మరి నిజంగా వచ్చాయి డేటా అంటే ఫార్మసీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకుందాం, డేటా వచ్చిందా. అఫ్ కోర్స్ 24 రికార్డ్స్ సక్సెస్ఫుల్గా రావడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఫార్మసీ డీటెయిల్స్ సంబంధించిన వాటిని కూడా మనం తీసుకునే ప్రయత్నం అయితే చేశాం. తీసుకున్న తర్వాత ఏంటి, మళ్ళీ లింకప్ చేయాలి కదా మరి ఇప్పుడు ఈ టేబుల్కి నేను. సో దానికోసం మళ్ళీ నేను పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్తున్నాను. ఓకేనా. సో అది ఏంటి, టేబుల్స్లోకి వెళ్ళాలి కదా జనరల్గా మనకు. సో ప్రిఫర్డ్ ఫార్మసీ కదా, ఈ ప్రిఫర్డ్ ఫార్మసీకి నేను క్లిక్ చేసుకుంటే, ఇంతకుముందు అయితే ఏం చేశాను, నేను యూజర్ టేబుల్కు లింక్ ఇచ్చాను. సో కారణం ఏంటంటే ఏదో ఒకటి లింక్ ఇవ్వకుండా ఏ రెఫరెన్స్ తీసుకోదు కాబట్టి నేను యూజర్ టేబుల్ ఇచ్చాను. సో ఇప్పుడు మారుస్తున్నాను, టేబుల్స్లోకి వెళ్ళేసి ఫార్మసీ ఇన్ఫర్మేషన్ కాదు మనకు కావాల్సింది, జస్ట్ ఫార్మసీ ఇన్ఫర్మేషన్లో మనకి ఏం ప్రిఫర్డ్ ఫార్మసీ మనకు నేమ్ అనేటువంటిది విజిబుల్ కావాలి కదా. ఏముంది ఒకసారి చూద్దాం అండి. అంటే ఫస్ట్ అయితే మనం పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీదకి వెళ్దాం. సో అది లింకప్ చేయాలి కదా. పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ టేబుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏదైతే మనకు ప్రిఫర్డ్ ఫార్మసీ అని ఉందో, ఎక్కడుంది ప్రిఫర్డ్ ఫార్మసీ, ఫార్మసీ ఫోన్ నెంబర్ ఉంది, ఎక్కడుంది ఒక్కసారి చెక్ చేసుకుందాం. ఇది దీంట్లో దొరకట్లేదు, మేబీ అది చూసేటప్పుడు ఎక్కడ మిస్ అవుతుందో ఏమో మరి. సో ఒకసారి చెక్ చేసుకుందాం. ఫార్మసీ ఓకే, ఫార్మసీ ఫోన్ నెంబర్ మాత్రమే వచ్చింది, అలా కాదు, ప్రిఫర్డ్ ఫార్మసీ అనుకుంటాను, రైట్. సో మనం క్రియేట్ చేసుకున్న ప్రిఫర్డ్ ఫార్మసీ కాబట్టి ఒక్క నిమిషం చూద్దాం ఆగండి. మళ్ళీ కాలం లేబుల్లోకి వెళ్ళేసి ఏమనిద్దాం ఈసారి, ప్రిఫర్డ్ అందాం. సో అయినా రావట్లేదు, వాట్ హ్యాపెన్. సో విల్ చెక్ ఇట్ అగైన్. రైట్, ఇప్పుడు చూద్దాం, స్టార్ పెడదాం, స్టార్ పెట్టేసి ప్రిఫర్డ్ ఫార్మసీ అని పెట్టేద్దాం, ఫార్మసీ అందాం. సో స్టార్ పెట్టి ఫార్మసీ, ఎస్ ప్రిఫర్డ్ ఫార్మసీ వచ్చింది. ఓకే. సో ప్రిఫర్డ్ ఫార్మసీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యూజర్ రెఫరెన్స్ ఉంది కదా, ఆ యూజర్ రెఫరెన్స్ కాస్త ఫార్మసీ ఇన్ఫర్మేషన్ అనేటువంటి పెట్టుకున్నాను. ఓకే. సో దట్స్ అన. సో ఎప్పుడైతే నేను అలా పెట్టుకొని అప్డేట్ అన్నాను, అప్డేట్ అనగానే ఏంటి మనకు ఈ పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటి అప్డేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనకు ఫార్మసీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఫార్మసీ ఇన్ఫర్మేషన్లో ఏదైతే మనకు విజిబుల్ కావాలి, ఏదైతే ఫార్మసీ నేమ్ అనేటువంటి విజిబుల్ కావాలో దాని ముందే ఇక్కడ మనం విజిబుల్లో పెట్టుకొని వెళ్దాం. ఫార్మసీ నేమ్ అనేటువంటి విజిబుల్ కావాలి కదా, సో ట్రూ పెట్టుకొని ముందే ఇక్కడ పెట్టుకొని వెళ్దాం. అక్కడ చెక్ చేసుకుందాం మళ్ళీ పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్లో. ఓకే.
సో పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళేసి ఎక్కడ ఉంది పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. సో విల్ టైప్ పేషెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్. Patient registration form, right? So we'll click on it. So new అని క్లిక్ చేసిన తర్వాత ప్రిఫర్డ్ ఫార్మసీ ఉంది కదా, ప్రిఫర్డ్ ఫార్మసీ మీద క్లిక్ చేసుకోగానే ఫార్మసీ నేమ్ అనేటువంటిది సక్సెస్ఫుల్గా వచ్చింది. నేను ఇది సెలెక్ట్ చేసుకోగానే చూడండి, సెలెక్ట్ చేసుకోగానే ప్రిఫర్డ్ ఫార్మసీ పర్ఫెక్ట్గా సెలెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ నేను డిస్ప్లే అనేటువంటి దాన్ని ట్రూ పెట్టుకొని వచ్చాను కాబట్టి అక్కడ. ఓకేనా. సో ఇలా మనకు ఫార్మసీ డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ యొక్క డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా మనం తీసుకున్నాం. సో దీంతో పాటు ఇన్సూరెన్స్ అనేటువంటి డీటెయిల్స్ కూడా తీసుకొని రావచ్చు. బట్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఏంటంటే మనకు ఇన్సూరెన్స్ ఎవరు చేయించుకున్నారు, ఆ ఇన్సూరెన్స్ పాలసీ హోల్డర్ నేమ్ ఏంటి, ఏ కంపెనీ ఇన్సూరెన్స్ అనేటువంటి ఇస్తుంది అనేటువంటిది, కాంటాక్ట్ నెంబర్ ఏంటి, పాలసీ హోల్డర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకి ఏంటి మళ్ళీ ఒక టేబుల్ని క్రియేట్ చేసుకొని మనం సో ఆ ఎంట్రీ చేసుకోవాల్సింది. అంటే ఏంటి, మనకు కొత్తగా ఒక ఫ్యామిలీ ఏదైతే పాలసీ హోల్డర్ ఏదైతే ఉందో ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క టేబుల్స్ యొక్క రికార్డ్ను ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి కస్టమర్స్ దగ్గర నుండి మనం తెచ్చుకోవాలి డేటా. అంటే ఇన్సూరెన్స్ ఐడి రావాలి మనకు. సో కాబట్టి అది మనం నెక్స్ట్ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వీడియోలో దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకేనా. సో దీంతో పాటుగా నెక్స్ట్ ఏంటంటే ఎలా మనకు ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి డేటా అనేటువంటిది కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా సో లైక్ బటన్ క్లిక్ చేసి సో షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.